ఇరాన్‌కి సీన్ అర్థమైపోయింది. ఖచ్చితంగా అమెరికా తనని వదలదు అన్నటువంటిది. వాస్తవంగా ఆ మధ్యన ఏంటయ్యా ఇరాన్ ధైర్యం అంటే ఆయిల్ ఉంది. ఈ ఆయిల్‌ని అమెరికా గూడా కొంటోంది అన్యాపదేశంగా వేరే వాళ్ళ ద్వారా థర్డ్ పార్టీ ద్వారా. కాబట్టి తమ జోలికి రాదు. అట్లాగే అణ్వాయుధాలకు సంబంధించినటువంటిది తయారు చేసినా తమ జోలికి రాదు అనుకుంది. కానీ ఇజ్రాయెల్ మీదన ఎప్పుడైతే హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు కలిపి దాడి చేసి అక్కడ పెను విధ్వంసం సృష్టించారో అప్పటినుంచి అమెరికాకి సీన్ అర్థమైంది. వీళ్ళు ఏకుమేకై కూర్చోబోతున్నారు. అప్పటినుంచి ఇజ్రాయెల్ ముందు ఒక రకంగా నిదానంగా కొట్టుకొస్తుంది. గాజాని సర్వనాశనం చేసింది. హమాస్‌ని మూడొంతులు తుదముట్టించింది. ఇంకొక 10% మిగిలుంటారు. హెజ్బుల్లాని 80% దెబ్బేసింది. ఇంకొక 20% మంది మిగిలుంటారు. హౌతీలకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు లేపేసింది. ఓ రకంగా వాళ్ళందరికీ ఏదైతే నడిపేవాడు లేనటువంటి పరిస్థితి సృష్టించింది. ఆ తర్వాత ఇరాన్ మీదకి అటాక్ వచ్చింది. ఇప్పుడు చివరికి ఇరాన్ ఏం చేయాలి? ఇట్లా జరిగినప్పుడు ఆ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే హెజ్బుల్లా, హమాసు, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఈ 5 తీవ్రవాద సంస్థలతో ఇజ్రాయెల్ మీద దాడి చేయించాలి. చూడండి ఇరాన్ మీద ఎంత దాడి చేస్తుంటే ఆ 5 దేశాల నుంచి ఏమైనా ఉందేమో చూడండి. లేదు. అంటే ఆల్రెడీ వాళ్ళు కదలనివ్వని స్థాయికి ఇజ్రాయెల్ కొట్టేసింది. ఇప్పుడు ఇరాన్‌కి సీన్ అర్థమైంది. ఇజ్రాయెల్ చుట్టూ ఒక వల పన్నితే ఇజ్రాయెల్ ఆ వలని ఛేదించుకుని వచ్చి మరి ఇప్పుడు తమని దెబ్బతీస్తోందని. అందుకనినే దానికి తోడు అమెరికా, యూరప్ దేశాలు పైకి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయినా ఇజ్రాయెల్‌కి తెర వెనక నుండి సపోర్ట్ చేస్తున్నాయని గ్రహించినే ఇప్పుడు అరబ్ దేశాల్ని బతిమలాడుతోంది మీరెళ్ళి మాట్లాడి అర్జెంటుగా యుద్ధాన్ని ఆపించమని.